వైఎస్ వివేక హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందుల అర్బన్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ పేరుతో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వేధించాడని, సిబిఐ చెప్పినట్లు నడుచుకోవాలని సునీత, రాజశేఖర్ రెడ్డిలు బెదిరించారని కృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశాడు. వైఎస్ వివేక హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయ చంద్రిక, వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, అలాగే సిబిఐ డీల్ చేసిన ఇంతకుముందు ఈ కేసు విచారణాధికారిగా ఉన్న రామ్ సింగ్, అప్పట్లో ఐపీఎస్ విచారణాధికారిగా ఉన్నాడు. ఇతర పైన కూడా, అంటే ఈ ముగ్గురు పైన పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి కారణం ఏంటంటే వివేక పిఏ కృష్ణారెడ్డి అప్పట్లో వీళ్ళ ముగ్గురు పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ పోలీసులు స్పందించకపోతే ఆ తర్వాత పులివెందుల కోర్టులో ప్రైవేట్ గా కేసు కూడా వేశాడు. అంటే అప్పట్లో విచారణలో భాగంగా, సిబిఐ విచారణలో భాగంగా ఈ రామ్ సింగ్ తనను వేధిస్తున్నాడని, విచారణ గురించి సంబంధం లేని క్వశ్చన్లతో తను బాగా వేధిస్తున్నాడని, ఆ వేధింపులకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదని చెప్పి ప్రైవేట్ గా కోర్టు వేయడం జరిగింది. ఆ రామ్ సింగ్ తో పాటు ఆ రామ్ సింగ్ సపోర్ట్ చేస్తూ వీళ్ళిద్దరూ, అంటే సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డి కూడా సపోర్ట్ చేస్తూ తన వేధింపులకు, తను ఏదైతే అప్పుడు ఆ కేసుల్లో భాగంగా సంబంధం లేకుండా తనను వేధిస్తున్నారో, అలాగే అనేక సార్లు పిలిచి అనేక రకాలుగా అనేక కోణాల్లో తమను వేధిస్తున్నాడు, విచారణ కాకుండా వేధింపులకు గురి చేశారు. సో ఈ మేరకు కేసు నమోదు చేయాలా ఆ ముగ్గురు పైన, అప్పటి రామ్ సింగ్ పైన, అప్పుడు సిబిఐ అధికారి అతను. సో వీళ్ళిద్దరి పైన కూడా, ఈ ముగ్గురు పైన కేసు నమోదు చేయాలని చెప్పి కోర్టు జరిగింది. సో 2 ఏళ్ల తర్వాత, అంటే 2021 ఫిబ్రవరిలో జరిగింది. సో 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కోర్టు స్పందించి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ కోర్టు ఆదేశాల మేరకు ఈ ముగ్గురుపై కేసు నమోదు చేయింది విజయ చంద్రిక.